నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి. కార్యకర్తలకు సూచించిన మంత్రులు ఎర్రవల్లి, సత్యవతి రాథోడ్. నిర్మల్ జిల్లా మామడ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు వినియోగించుకోవాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేసిన చిన్నచీయర్ స్వామి. ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయడం కోసం ముందుకు రావాలంటూ పిలుపు. ఆపద సమయంలో మహిళలు దిశ యాప్ను ఉపయోగించుకోవాలి. పోలీస్ సేవలపై చైతన్యవంతులు కావాలని కోరిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. కర్నూలు జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. పొట్టి శ్రీరాములు పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సమరసత సేవా ఫౌండేషన్. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మరిపేట మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మహబూబాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బిందు, డోనకల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దరిదాపుగా 90 నుండి 100% మీరందరూ కూడా ఇవాళ గెలిపించారు. కాబట్టి ఎన్నిక ఇది కూడా టిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో కొత్తగా మొదలైన తర్వాత, నాడు ఎన్టీ రామారావు గారు పనిచేసిన తర్వాత మళ్ళా మొదలైన తర్వాత ఇప్పటిదాకా ఇది గత 3 సార్లు ఎన్నిక జరిగితే 3 సార్లు టిఆర్ఎస్ గెలిచింది. ఈసారి కూడా మీ అందరూ మళ్ళా గెలిపిస్తారు. అందులో కూడా సందేహం లేదు. కొన్ని సమస్యలు వాళ్ళు గమనిస్తున్నారు. అనునిత్యం ఈ ఏరియాలో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తండ్రి గారు పెద్ద వెంకయ్య గారికి, రాష్ట్ర మంత్రులు మా దయన్న మంత్రులు గారికి, నా ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి గారు బాధ్యత అప్పైపోయిన సత్యవాదరావుతో పాటు పల్లా రాజేశ్వర గారు ఖమ్మం ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ ప్రతిరోజు ఏమైతుంది, ఎక్కడ ఏం జరుగుతుందని నా గెలుపు వారు భుజాన్ని వేసుకున్న అన్న పల్లా రాజేశ్వర గారికి, మా సత్యవాదరావు పెద్దలు సత్యవాదరావు గారికి, మరియు వేదిక పైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మన ప్రభుత్వం చేస్తుంది ఏంటి అని ప్రతి దిశానిర్దేశం చేసే పల్లా రాజేశ్వర గారు ముగ్గురు మాట్లాడుతున్నారు. రెండే మాటలు. నిన్న ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇచ్చినప్పుడు అనుకున్నాం, ఎన్ని ఓటుకుంటాము ఇలా మనకు దొంగతనంగా మొన్న నాలుగు సత్యవతి గారికి 7:30 నుంచి ఛత్తీస్గఢ్ వచ్చాముతాను ఓట్లు మన 1100 ఉన్నాయంట ఛత్తీస్గఢ్. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎకరానికి గిరితే కొట్టదంట. మనం పండిన పంటతో కొట్టాము. ఆ దొంగతనంగా 1100 తీసుకొచ్చి మన దగ్గర ఉంటే ఈయన పేరు పెట్టి మనం అవుతారు. అంటే వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఇంత ఓట్లు పండిన కొడుకు లేడు. మక్కలున్నాయి. బయట రాష్ట్రాలలో 1000 రూపాయల 1300 గిట్ట మక్కలు అమ్ముతాయి. మనం ఎంత కొంటాను? నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి అవసరమైన సాగునీటిని అందిస్తున్నారని, 24 గంటల పాటు కోతల్లేని నాణ్యమైన కరెంటును అందిస్తున్నారని తెలియజేశారు. రైతు మార్కెట్ యార్డుకు వెళ్లి తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాలకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఈ మేరకు గ్రామాన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు.
హైదరాబాద్లో సమావేశం గౌరవ మంత్రివర్యులు అధ్యక్షతన జరపడం జరిగింది. మరి దాంట్లో మరి క్లియర్గా మరి ఇంత ఫైనాన్స్గా మరి లేక ఇబ్బంది పడుతున్నారు, దానికి ఇచ్చి త్వరగా ఆ కాంట్రాక్టర్ చెప్పి పని ప్రారంభించాలని చెప్పి డిసైడ్ చేశారు. మరి గౌరవ మంత్రివర్యులకు విన్నవించేది ఏదైతే 28D ప్యాకేజ్ అనుకున్నామో దాన్ని త్వరితగతిగా పూర్తి చేసి మా ఈ మండలానికి ముదోల్ అండ్ బాసత్ మండలానికి కానూరు మండలానికి లీడ్ ఇస్తే సాగునీరు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా మరి చాలా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఇతర గ్రామాల సర్పంచులు కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం. మొట్టమొదటిగా వస్తున్నప్పుడు ఒక రైస్ మిల్ బిరోలీదే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం 4 టన్నుల కెపాసిటీతో. అదేవిధంగా ఈరోజు బోరియామ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. మనకు నిజంగా కూడా ఈ సంవత్సరం మంచి అదృష్టము, వర్షాలు బాగా పడి డ్యామ్ కూడా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు 2వ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కెనాల్స్ అన్ని బంద్ అయిపోయినాయి, డ్యామ్ ఫుల్గా నీళ్లు ఉన్నాయి. ఇక మనము తలాప్కు నీళ్లు పెట్టుకొని మనము తీసుకోలేని పరిస్థితి. మన లోకేశ్వర మండలం అంతటా కూడా ప్రతి గ్రామానికి నీళ్లు కనబడుతూ ఉంటాయి. మనమేమో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మనకు వచ్చే అవకాశం లేదు. ఆ విధంగా మంచి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ వరిధాన్యం కొనుగోలు కార్యక్రమానికి అధ్యక్షం వహించినటువంటి గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు శాసనసభ్యులు శ్రీ విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కొలిపల్లి విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ అమృత. ఇక్కడ బోరిగామలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ బిలోలి గ్రామంలో ఒక రైస్ మిల్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. లోకేశ్వరం మండలం తర్వాత ముదోల్ మండలంలో మంచి రైతులు బాగా కష్టపడి పంట పండిస్తున్నారు. మరి వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వడము, పెట్టుబడి ఇవ్వడము, బీమా చేయడము, మంచి విత్తనాలు ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళకి ఎరువులు ఇవ్వడము, వాళ్ళు ఏదైతే మనం పంట పండించినది. దివ్యాంగులకు ట్రైసైకిళ్లను త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమం కోసం గురుదేవో చారిటబుల్ ట్రస్ట్ చేసిన కృషి ఎనలేనిదని శ్రీమాన్ త్రిదండి చిన్నజీయర్ స్వామి కొనియాడారు. ప్రతి ఒక్కరూ గురుదేవో చారిటబుల్ ట్రస్ట్ ను ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవ చేయడం కోసం ముందుకు రావాలని చిన్నజీయర్ స్వామీజీ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో గల చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం వద్ద గురుదేవో చారిటబుల్ ట్రస్ట్ అధినేత సౌందర్ కేవీ చౌదరి ఆధ్వర్యంలో చిన్నజీయర్ స్వామీజీ చేతుల మీదుగా 52 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ లేటెస్ట్ టెక్నాలజీతో వికలాంగులకు కృత్రిమ అవయవాలు తయారు చేసిన గురుదేవో చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు స్వామీజీ ప్రశంసించారు. స్వామివారి యొక్క దివ్య కేవీ చౌదరి గారు, ఆయన మా సంస్థ మొదలైన దగ్గర నుంచి కూడా ఎంతోమందికి అవకాశాలు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, అవసరాలు ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ ఆ అవకాశాలని ఉపయోగించుకొని అవసరాలు తీర్చి సమాజానికి ఉపకారం చేయాలి అనేటటువంటి ఘటకులు అంటారు వాళ్ళని. వాళ్ళు దొరకడమే చాలా కష్టం సమాజంలో. యోజక తత్ర దుర్లభ అని మనకి నీతిశాస్త్రకారుడు చెప్తాడు. శ్రీమాన్ జగదీష్ బాబు శ్రీ గురుదేవ్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి పెట్టుకుని ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో గమనించి, అది అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి చేతుల్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, కాళ్ళకి డిఫెక్ట్స్ ఉన్నాయా గమనించి వాటిని ఎట్లా వాళ్ళు అతిక్రమించి, అంటే వాటిని దాటుకుంటూ తమ జీవితానికి ఇబ్బంది లేకుండా గడపగలరు అనే దాని మీద మంచి పరిశోధనలు చేసి చాలా అద్భుతమైనటువంటి వస్తువులను ఆయన తయారు చేస్తున్నాడు. సాధారణంగా ఇదివరకు మనకి ఎప్పుడైనా ఏదైనా కాలు సరిగ్గా లేదు, చేయి సరిగ్గా లేదంటే ఏదో ఎక్కడికో జైపూర్ పోయి జైపూర్లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉండేవారు సామాన్యంగా. ఆ అవసరం లేకుండా మన ప్రాంతంలో మనం దీనికి కావలసినట్లుగా ఎందుకు చేయలేమనే ఒక పట్టుదలతోటి ఆయన ఒక కృషిని ప్రారంభం చేసి ఒక చిన్న ఓవెన్ తెచ్చుకొని దాంట్లో
ఎలా తయారు చేస్తారో దాని ఆ టెక్నిక్ తెలుసుకుని బరువు లేకుండా తేలికగా ఉండేటట్లుగా ఒకటి. రెండవది కాలు అయితే మామూలుగా ఇదివరకు రోజుల్లో కాలు పెట్టుకుంటే ఆ కాలుని మడవడానికి లేకుండా అట్లాగే నడవాల్సి వచ్చేది. కానీ మడిచే మెకానిజం కూడా దానికి క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుంది. అలాగే చేతికి ఇదివరకు ఎప్పుడైనా పెడితే ఆ చెయ్యి ఇలాగే ఉండిపోవాల్సి వచ్చేది. అలా కాకుండా చేతిని మామూలుగా ఇలా వంచగలిగేటట్లుగా కూడా దానికి ఏదైనా ఒక మెకానిజం తయారు చేస్తే ఎట్లా ఉంటుంది. చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగకు వెళ్లే మహిళలు ఆపద సమయంలో దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ వాడుకునేంతగా చైతన్యవంతులు కావాలని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైజాగ్ లో వరలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థిని సాయి వెంకట్ అనే ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా చంపిన సంఘటనపై విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేస్తున్న వరలక్ష్మిని ప్రేమ పేరుతో వేధించి అత్యంత కిరాతకంగా చంపడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వరలక్ష్మి దిశ యాప్ ద్వారా మెసేజ్ పంపి ఉంటే 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి సేవ్ చేసి ఉండేవారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. విద్యార్థిని గొంతుకోసి కిరాతకంగా చంపిన సాయి వెంకట్ లాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఒక ఆడపిల్లని ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా చంపడం చూసి ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ రోజు ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మి అనే అమ్మాయిని సాయి వెంకట్ ప్రేమ పేరుతో వేధించి ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపడం అనేది ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు గాని, లేదా కాలేజ్ కి వెళ్లే ఆడపిల్లలు గాని, స్కూల్ కి వెళ్లే ఆడపిల్లలు గాని దిశ పోలీస్ స్టేషన్స్, దిశ యాప్స్ కూడా వాడుకోవాలన్న చైతన్యవంతులు అవ్వాలి. ఎందుకంటే ఏ చిన్న అనుమానం కలిగినా, ఏ చిన్న వారికి ఏదైనా జరుగుతుందన్న భయం ఉంటే వెంటనే ఆ యాప్ ద్వారా కనుక మెసేజ్ పంపిస్తే 5 నిమిషాల్లో వాళ్ళు ఉన్న ప్లేస్ కి వచ్చి వాళ్ళని సేవ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఏదైనా అనుమానితుడు వాళ్ళని వేధిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ లో కనుక కంప్లైంట్ చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వరలక్ష్మికి వచ్చి ఉండేది కాదు. కానీ దురదృష్టం ఈ రోజు ఆ అమ్మాయిని గొంతు కోసి అత్యంత కిరాతకంగా సాయి వెంకట్ చంపడం అనేది అతన్ని వదిలిపెట్టకూడదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి స్పందించి సాయి వెంకట్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్థిక సాయంగా 10 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న దాని మీద చీఫ్ సెక్రటరీ, అలాగే డీజీపీ, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ తో మరి డిస్కషన్ కూడా జరగడం మనం అందరం కూడా చూసాం. అలాగే ఈ దిశ పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారులందరికీ కూడా అప్రమత్తం చేసి భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకూడదని మరి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా హెచ్చరించడం జరిగింది. అండ్ వరలక్ష్మి ఈ ఇన్సిడెంట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకుని సాయి వెంకట్ లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సో ఇలాంటి నిందితులు తప్పించుకోకూడదు, ఇంకో నిందితుడు ఇలాంటి తప్పు చేయకూడదు అన్న విధంగా అధికారులను ఆదేశించడం జరిగింది. న్యాయస్థానం కూడా సాయి వెంకట్ కి చాలా కఠినమైన శిక్ష వేసి నిందితుల్లో ఒక భయాన్ని తీసుకొచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో స్థానిక శ్రీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పొట్టి శ్రీరాముల పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా అందరం కలిసిమెలిసిగా ఉండి ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ఐక్యతతో పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది అనేది మనలో ఉన్న శక్తిని బట్టి ఉంటుంది. తర్వాత ఇదే ఇంకా సమస్య మన చాగలమరిలోనే కాదు, చాగలమరిలో కాకుండా మిగతా గ్రామాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు వచ్చేదంతా ఎవరికి వస్తాయంటే మనిషికి సమస్యలు ఉంటాయి, కానీ ఇటువంటి సమస్యలు వచ్చేదంతా దేవుళ్ళకే సమస్యలు వచ్చేది. ఎక్కడ చూసినా కానీ దేవుళ్ళకే సమస్యలు వచ్చేది. ఆ సమస్యలు ఎందుకు పెడుతున్నారంటే కనుక స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళు సంఘటితం అవుతారా లేదా, నన్ను నా అస్తిత్వాన్ని కాపాడగలుగుతారా లేదా అనే పరీక్షలు పెడుతుంటారు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు కొంతమంది పరీక్షలు రాయకుండా సినిమాలకు పోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదివి పరీక్షలు రాసే ఉంటారు, కొంతమంది చదవకుండా ఏం పోయే పరీక్షలు రాస్తుంటారు. ఆ పరీక్షలు రాసిన తర్వాత కొంతమంది విజయాన్ని సాధిస్తారు, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది ఆబ్సెంట్ అవుతారు, ఇలా రకరకాలుగా ఉంటారు.
కానీ ఆ విజయం సాధించాలి అంటే కనుక ఎట్లా కష్టపడకుంటే కనుక విజయం సాధించలేడు. ఏ విద్యార్థి అయినా కానీ చదవకపోతే కనుక కష్టపడి చదవకపోతే కనుక పరీక్షలలో సరిగా రాయలేడు, విజయాన్ని సాధించలేడు. మన సమస్యలు కూడా మనం పరిష్కరించుకోవాలి అంటే కనుక మనం సంఘటిత శక్తిగా మనం పోరాడితే తప్ప, ఆలోచన చేసి దాని మార్గాలు అన్వేషించి మనం పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు అనేది మనకందరికీ తెలిసిందే. కాబట్టి దీంట్లో ఏమంటే సమస్యలు పరిష్కారం చేసుకోవడంలో సమన్వయం అవసరము, తర్వాత పేషెన్స్ అవసరము. ఎందుకంటే మనం తొందరపడడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తొందరపడితే కనుక సమస్య జటిలమైతే కనుక దాన్ని మళ్ళీ ఇంకా టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి కొన్ని సమస్యలు తొందరగా తేలేటి ఉంటాయి, కొన్ని సమస్యలు ఒక వ్యక్తి ద్వారా అయ్యేటి ఉంటాయి, కొన్ని సమస్యలు ఏమంటే సంఘటిత శక్తి చూపించడం ద్వారా అయ్యేటి ఉంటాయి. చిన్న ఉదాహరణ మీకు తెలిసి ఉంటుంది, సిరివెల్ల ఉంది కదా, ఆ సిరివెల్ల దగ్గర మారమ్మ గుడి ఉంది. ఇట్లా మీ ఇక్కడ సమస్య మారే చాలా మందికి తెలిసి ఉంటుంది. మారమ్మ గుడి అది చాలా పురాతనమైనది. అది చిన్న గుడి ఉంది, చెట్టు పెరిగిపోయి మొత్తం అక్కడ చెట్టు గుడిలోనే మా వేర్లన్నీ ఉంటాయి. అదంతా మారమ్మ గుడి. ఉగాది రోజు దాదాపు 5-6 వేల మంది చుట్టూ ప్రదర్శన చేయడం అదంతా జరుగుతుంది. మరి అటువంటి మారమ్మ గుడికి ఆక్రమించుకొని మారమ్మ గుడినే తీసివేయాలని చెప్పి ఆ సమస్య వచ్చింది. ఆ సమస్య గతంలో గంగమ్మ గుడి దగ్గర సమస్య వచ్చినప్పుడు మనందరం కలవడం జరిగింది. ఆ రోజు చాలా మంది చాలా ఆవేశంగా కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టిన వెంటనే కొన్ని వందల మంది ఇదే దేవాలయంలో మనం కలిసినాం. అది గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కూడా అటువంటి యూనిటీ ఎప్పుడూ చూడలేదని మన పెద్దలు కూడా చెప్పుకునే రోజు ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు ఈ మధ్యలో కరోనా ఉండడం వల్ల మనం ఎవరు హిందూ యూతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హర్యానాలోని బల్లాబగడ్లో 20 సంవత్సరాల హిందూ యువతి 2 ముస్లిం యువకులు తుపాకీతో కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో కూడా లవ్ జిహాద్ పేరుతో హిందువులపై ముస్లిం సమాజం అప్రకటిత యుద్ధం చేస్తుందని మండిపడ్డారు. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని హిందూ వాహిని తెలంగాణ శాఖ వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల హిందూ వాహిని అధ్యక్షుడు సూర్యవంశీ సంతోష్, కార్యదర్శి వెంకటరమణ, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు ఎల్లప్ప తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అమ్మాయిలపైన లవ్ జిహాద్ పేరుతో చిన్న అమ్మాయిలపైన లవ్ జిహాద్ పేరుతో దాడులు చేయడం జరుగుతుంది. కత్తులతో దాడి, యాసిడ్తో దాడి చేయడం జరుగుతుంది. మొన్న ఒక ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లో, నిన్న ఒక ఘటన జరిగింది హర్యానా వల్లభగఢ్లో. దీనికి మేము ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా హిందూ వాహిని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనికి ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, ఏ స్టేట్ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే దీనిని కఠినంగా చర్యలు తీసుకోవాలని కార్యకర్తల యొక్క డిమాండ్. లేదంటే ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న అమ్మాయిలపైన లవ్ జిహాద్ పేరుతో చిన్న అమ్మాయిలపైన లవ్ జిహాద్ పేరుతో దాడులు చేయడం జరుగుతుంది. కత్తులతో దాడి, యాసిడ్తో దాడి చేయడం జరుగుతుంది. మొన్న ఒక ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లో, నిన్న ఒక ఘటన జరిగింది హర్యానా. చిత్తూరు జిల్లాలో తమ స్థలాన్ని కబ్జా చేయాలన్న కుట్రతో నివాసం ఉంటున్న ఇంటిని అక్రమంగా కూల్చివేశారని యాదమరి మండలం పాంజిగుంట గ్రామానికి చెందిన దేవేంద్ర వాపోయారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము పాంజిగుట్ట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలిపారు. అయితే తమ స్థలాన్ని కబ్జా చేయాలన్న కుట్రతో గ్రామానికి చెందిన సూరి, చిత్రముని కృష్ణ అనే వ్యక్తులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అధికారుల సహకారంతో ఈ ముగ్గురు వ్యక్తులు తాము ఊరిలో లేని సమయంలో ఇంటిపైకి వచ్చి కూల్చివేశారని తెలిపారు. దీనిపై తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందన్నారు. తమ వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే న్యాయం జరుగుతుందని చెప్పారు. లేకుంటే తమ బతుకులు రోడ్డున పడతాయని ఆయన వాపోయారు. ఎవరు ఇది బేగాల పాలు కొట్టింది చూసి సూరి, చిత్ర, మునిగిష్ట మంది ముగ్గురు సేరి పగలగొట్టి ముందర నేను డ్రైనేజ్ బండ్లు అటు పెట్టింటే దాని అంతా పక్కకు పెట్టి అన్ని శుద్ధం చేసి సామాన్లు అంతా బయట పడేసినారు. పోలీస్ స్టేషన్కి వచ్చినాను. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ పేర్ల మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే నేను ఎస్ఐ సార్కి ఇస్తే తీసుకున్న తర్వాత నేరుగా నేను కానిస్టేబుల్ పంపిస్తామంటే కూడా పంపించలేదు. నాకు ఇంటికాడికి ఎటువంటి వాళ్ళు రాలే. వాళ్ళే ఫోన్ చేసి పిలిపించినారు. వచ్చినారు. వచ్చి ఏం చేసినారో మనకు తెలియదు.
నీకు ఎంఆర్ఓకు సర్టిఫికేట్ రాస్తున్నాను, అక్కడ పోయి ఏదన్నా ఉంటే పోయి కనుక్కోండి, దాని నుంచి మీరు రికార్డ్ ఎత్తుకొని మాట్లాడుకోండి, డిక్లేర్ చేసుకోండి, మా దగ్గరికి రండి అన్నారు. ఆడికి ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే ఎటువంటి వాళ్ళు ఏమీ లేదు. నేను పొజిషన్ ఊర్లో ఉండానా ఇంట్లో ఉండానా నాకు పొజిషన్ లెటర్ అడిగితే కూడా ఇవ్వనని వేసినారు. మాకు ఇచ్చే ఇది రూల్స్ లేదు, మేము ఇవ్వనని అన్నారు. సచివాలయానికి పోయినాను, సెక్రటరీని అడిగితే ఆయన నాకు ఇచ్చే రైట్స్ లేదన్నాడు. ఆ తర్వాత వచ్చింది సర్వేయరు సెక్రటరీ ఇంటికాడికి వచ్చినారు. ఇంటికాడికి వచ్చిందా సర్వే ఏమైతే ఇల్లుని కొలుస్తామా కొలియాలన్నారు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు కొలిచేదానికి ఎవరు ఇచ్చినారు, మీకు ఎట్టంటే ఎంఆర్ అక్కన పక్కన. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పి దినకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు పి దినకర్ కుమారుడు పిడి కిరణ్ ప్రసంగిస్తూ 58 రోజుల పాటు నిర్విరామంగా నిరాహార దీక్ష చేసి దక్షిణ భారతదేశంలో ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి దినకరన్, ఉపాధ్యాయులు సెల్వా పాండియన్, షణ్ముగం, త్యాగరాజన్, శ్రీలత, జయంతి, శకిలా బేగం, శ్రీధర్, ఎస్కే మోహన్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమరావతి నమః, నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. హే కృష్ణ గోదావరి తుంగభద్ర నాగవలి పీనాకిని స్వర్ణముఖి నది చలల శుభకలింగ శుభ విశాఖ మచిలీపట్నాలలో అభిషేకించే బంగాళక తాళల కలం కలాం గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలుబంతిలా ఆచార్యులకు ఆచార్యుడు నాగార్జున బౌద్ధపీఠమా బుద్ధ శరణం గచ్చామి ధర్మ శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఆర్యభట్ట శాస్త్రమాం భరద్వాజ సూత్రమాం శ్రీహరికోట అంతరిక్ష తేజమయ నేత్రమాం అగ్నిశైల మంగళగిరి పానకాల నరసింహ కళహస్తి కాణిపాక ఆధ్యాత్మిక పరిమళ సప్తగిరుల తిరుమల గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నన్నయ్య తిక్కన ఎర్రన శ్రీనాథ మల్ల వేమన కందుకూరి గురజాడ గిడుగు ఇలా ఎందరో మంది మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి వాళ్ళందరూ ఉన్నారు. అంతేకాకుండా ఇది మన మాతృభూమి. పచ్చదనానికి ఈ ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తు. రాష్ట్ర ప్రభుత్వ సిఎఫ్ఎంఎస్ సిఓగా బదిలీపై వెళ్తున్న జేసీ రవిపట్టన్ శెట్టికి కర్నూలు జిల్లా అధికారుల సంక్షేమ సంఘం, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ రవిపట్టన్ శెట్టి సేవలను కొనియాడి ప్రసిద్ధ రూట్స్ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అనంతరం జేసీ రవిపట్టన్ శెట్టిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేసీలు రామ్ సుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, ఇన్ఛార్జి ఎస్పీ గౌతమిశాలి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన జాయింట్ కలెక్టర్ రవి గారికి మన అందరూ కలిసి ఈరోజు వేడుకలు చెప్పడం చాలా సంతోషమైన విషయం. Everybody feels that when somebody gets transferred, that somebody is going. దాన్ని బట్టి మనం ఈజీగా అనుకోవచ్చు what kind of personality he or she is. So he has been transferred to such an important position. So for that we need to appreciate him and we should wish him that he should do wonders the way he has done in the present position. సో మీతో పాటు కలిసి నేను కూడా ఆయన చేసిన సేవలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక కలెక్టర్గా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే and because I will soon be meeting my family and government of Andhra Pradesh has really helped me and has considered my request for my wife also. So that is a very big thing. Good family and
మీ అందరితో పని చేసినప్పుడు చాలా మంచిగా అనిపించేది 24/7. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క పర్సన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ట్రిమెండస్లీ. అంటే ఇప్పుడు చెప్పిన ఇనిషియేటివ్ ఉండొచ్చు, ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. అండ్ నిజంగా చెప్పాలంటే ఇన్ కర్నూలు I was alone for last 8 months, but I never felt alone because of all of you. I used to just call anybody, and I used to just talk to anybody, and I used to talk in a friendly manner. Really, I never felt alone, and I am very happy to be a part of this family. And one thing I will carry away from here is memories with you. Prati okkalto oka memory undi. So whenever I meet you, I will definitely feel very happy. Thank you very much. Thank you for all your support. Thank you. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన బదిలీకి వెళుతున్నటువంటి వైపక్కని చెప్పి సార్ ఐఏఎస్ గారిని సన్మానిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో సిపిఐ బృందం పర్యటించి పలు పంటలను పరిశీలించారు. గులాబీ పురుగుతో పంటలు దాదాపు 70% నష్టపోయామని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని, రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ మాజీ కార్యదర్శి ఎస్ విఠల్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాచర్ల శ్రీనివాస్ యాదవ్, సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. పక్కనేమో పింకు బోలంతో పత్తి అంతా దాదాపు 70% పూర్తిగా కాయదూరు పురుగుతోటి నష్టపోయింది. పూరా పంటనే దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడానికి ఒక షరతులు విధిస్తా ఉంది. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో తేమ శాతం పెట్టి 12% వరకే, 8 నుండి 12% వరకే తీసేయి కొనుగోలు చేస్తే లేకపోతే కొన్నది అని చెప్పి డైరెక్ట్ అనౌన్స్ చేస్తున్న ప్రభుత్వం. ఇలా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే, రైతులను ఆదుకున్న ప్రభుత్వమే షరతులు విధిస్తే రైతుల పరిస్థితి ఏంటి? మేము ఒకటి ఏం చెప్తామంటే, దేవుడిచ్చిన వరం అని చెప్తారు. ఏదన్నా దేవుడిచ్చిన వరం, ఈ ప్రకృతిలో వచ్చిన తేమకు కూడా షరతులు విధించడం కరెక్ట్ కాదు. బీజేపీ ప్రభుత్వం రైతులపై ప్రేమ ఉంటే వెంటనే తేమ శాతంని ప్రకృతిలో వచ్చిన దాన్ని మరి బేషరతుగా తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర అయితే ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాయా మాటలు చెప్తారు కానీ అసలు మార్కెట్ స్టార్ట్ అయ్యలేదు, మార్కెట్ అసలు ప్రారంభమే చేస్తలేదు. వాళ్ళు కూడా సోయా కానీ పత్తి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేసి వ్యాపారం చేయట్లేదు. కాబట్టి ఇవన్నిటికి పోను రైతులకు మొన్ననే ఇంకా అనేక రకాల పంటలు నష్టపోయినాయి. ఒక పక్క పింకు పోలవం, ఒక పక్కన అకాల వర్షాలు, ఒక పక్కన నకిలీ విత్తనాలతో కూడా నష్టపోయినాయి. ఈ రైతులకు కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా మరి ఎకరానికి పత్తికి 50,000, సోయాకు 30,000 చొప్పున కూడా మరి డూప్లికేట్ విత్తనాలపై చర్యలు తీసుకొని కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. మొన్ననే కేంద్రంలో బీజేపీ 3 రకాల రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది. దీంట్లో రైతులకు ఇంకా రేపటి రోజు ఇంకా భవిష్యత్తులో చాలా అన్యాయం జరగబోతా ఉన్నాయి. విద్యుత్ చట్టం తీసుకురావడం జరిగింది. ఈయననే మన రాష్ట్రంలో రోజుకు ఒక కొత్త చట్టం అంటా ఉన్నాడు, ఉదయంలోగానే ఒక చట్టం. ఈ విధంగా చట్టాలతోటి రైతులకు మరి అనేక మేలు చేయవలసిన ప్రభుత్వాలు అన్యాయం చేస్తూ ఉన్నాయి. దీనిపై మరి ప్రజా పోరాటం నిర్వహించడానికి ప్రజలు సిద్ధం కావాలి. రైతులకు అన్యాయం జరిగితే సిపిఐ పార్టీ ఊరుకోదు. మరి గిట్టుబాటు ధరలు కల్పించాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో కనీసం మద్దతు ధరని ఇచ్చి సోయా కానీ పత్తి కానీ ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్. నిర్మల్ జిల్లా మామడ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు వినియోగించుకోవాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేసిన చిన్నజీయర్ స్వామి. ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయడం కోసం ముందుకు రావాలంటూ పిలుపు. ఆపద సమయంలో మహిళలు దిశ యాప్ను ఉపయోగించుకోవాలి. పోలీస్ సేవలపై చైతన్యవంతులు కావాలని కోరిన ఎమ్మెల్యే ఆర్కే రోజా.
కర్నూలు జిల్లాలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. పొట్టి శ్రీరాములు పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సమరసత సేవా ఫౌండేషన్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.